తిరుమల లడ్డూ ఉదంతంలో వైసీపీని దోషిగా చూపించి జగన్ని దోషిగా చూపించి అతని రాజకీయ జీవితం సమాధి చేయాలా, వైసీపీ రాజకీయ జీవితం సమాధి చేయాలన్నటువంటిది తెలుగుదేశం వ్యూహం. అదే సందర్భంలో ఆ పాపమంతా చేసింది చంద్రబాబు నాయుడే, భక్తుల విశ్వాసాలతో ఆడుకున్నది చంద్రబాబు నాయుడే అని జనంలో చెప్పి చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రజల్ని సిద్ధం చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ వీటిట్లలో జోక్యాలు ఆరంభించి ఆ పైన పక్కకి తప్పుకున్న వేళ, రాజకీయం ముందు ధర్మం దారి తప్పినటువంటి వేళ, ధర్మానికి సంబంధించినటువంటి పోరాట యోధులుగా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి వేళ, వాస్తవాలని విడమరిచి చెప్పాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ప్రస్తుతం చూస్తూ ఉన్నటువంటి వేళ, విచారణ వ్యవస్థలు రాజకీయ వ్యవహారాలకు అనుగుణమైనటువంటి ప్రకటనలు ఇచ్చి పక్కనకి పోయినటువంటి వేళ జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ సందర్భంలో వైసీపీ ఏదో విజయవాడలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ లడ్డూకి సంబంధించినటువంటి అంశం మీద అసలు నిజాలు అంటూ ఏదో హిందూ ధర్మ వేదిక పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తుందట. అది మల్లాది విష్ణు నడిపిస్తున్నారట. బ్రాహ్మణుల్ని పిలవటం అన్నది ప్రత్యేకించి దాని మీద ఆగ్రహంతో బ్రాహ్మణులకు సంబంధించి ఇంతకుముందు అక్కడి నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఓడిపోయినట్టు జగన్మోహన్ రాజు మల్లాది విష్ణు నిలదీశారు. అసలు లడ్డూకి బ్రాహ్మణులకి ఏంటి సంబంధం? ఇది బ్రాహ్మణుల వివాదం కాదు. టోటల్గా ఈ ఇష్యూ నడుస్తుండగా, విచారణలు తేలుతుండగా ఈ టైంలో దీన్ని కులాలకు ఆపాదించడం ఏంటి? వైసీపీ ట్రాప్లో పడి బ్రాహ్మణులు మోసపోవద్దు అంటూ పిలుపునిస్తున్నారు. అందరికీ నమస్కారం. 28వ తారీఖున తిరుపతి శ్రీవారి లడ్డూ మీద నిజాలు అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణులందరూ పాల్గొవాలని చెప్పి పిలుపునిచ్చారు. నేను అడుగుతున్నాను, లడ్డూకి బ్రాహ్మణులకి ఏ రకమైన సంబంధం ఉంది? లడ్డూ బ్రాహ్మణులు ఒకలే తింటారా? హిందూ సమాజం మొత్తం కూడా మహాప్రసాదంగా స్వీకరించేదాన్ని ఈ సమయంలో బ్రాహ్మణులతో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు తేల్చే నిజాలేంటి? ఒక పక్క సిట్టు, సిబిఐ అలాగే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. ఇలా బ్రాహ్మణ సంఘాలను పిలిచి, బ్రాహ్మణులను పిలిచి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ప్రపంచానికి? ఈ విషయం కూడా తెలియజేయాలి. అలాగే మీరు పెట్టే కార్యక్రమంలో వైసీపీకి సంబంధించిన బ్రాహ్మణులే పాల్గొవాలా, లేకపోతే బ్రాహ్మణ సంఘాలంతా పాల్గొవాలా? బ్రాహ్మణ సంఘాలంతా పాల్గొనాలి అనుకున్నప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం మనకు సంబంధించినది కాదు, మన పరిధిలో ఉన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏకసభ్య కమిషన్ వేసింది. అలాగే సుప్రీంకోర్టు దీని మీద సిట్ ఏర్పాటు చేసింది. దాని మీద ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్న తరుణంలో యావత్ బ్రాహ్మణ సమాజాన్ని పిలిచి ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో ఒకసారి నిర్వాహకులు తెలియజేయాలి. ఇది కేవలం ఈ లడ్డూ విషయంలో రకరకాల కులాలను ప్రయోగించాము, అవి వీగిపోయినాయి కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ వంతు వచ్చినట్టుంది. వైసీపీ పార్టీ ఆడే రాజకీయ క్రీడలో యావత్ బ్రాహ్మణ్యం అంతా సమిధలుగా అవ్వాల్సిన అవసరం ఉందా? ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి లేదా? ఒకసారి మీరు గమనించండి, ఇది 100 కోట్ల మంది హిందువులకు సంబంధించిన ఒక గొడవ జరుగుతున్నప్పుడు మనం ప్రత్యేకంగా దీని మీద మీటింగ్ పెట్టుకొని ఏం చెబుతారు మీరు నిజాలు? అంటే మీరు చెప్పిందే నిజమా, లేదా వైసీపీ పార్టీ ఆడిచ్చే దాంట్లో మీ రాజకీయ లబ్ధి కోసం బ్రాహ్మణ్యాన్ని మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారా? ఈ రకంగా మీరు సందేశం ఇవ్వదలుచుకుంటే సమాజం అంతా ఇప్పటికే బ్రాహ్మణ్యం మీద అసహనంతో ఉంది. ఈ కార్యక్రమం మీరు పెట్టిన తర్వాత ఇంకా బ్రాహ్మణులను గౌరవించే పరిస్థితి ఎక్కడుంది? సాక్షాత్తు తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు గారే చెప్పారు. అలాగే టీటీడీ ఈవోగా పనిచేసిన
గతంలో ఈవోగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, అనేక మంది మఠాధిపతులు చెప్పారు. వీళ్ళందరినీ కాదని వైసీపీకి సంబంధించిన బ్రాహ్మణ నేతలు ఏం చెప్తారు? ఏం చేయదలుచుకున్నారు బ్రాహ్మణ సమాజాన్ని? అంటే కూటమి ప్రభుత్వంలో ఏ బ్రాహ్మడికి అవకాశం ఇవ్వకూడదు, ఏ బ్రాహ్మణ్ణి రానివ్వకూడదు అనే ఒక దురుద్దేశంతో, అలాగే వైసీపీ ఆడే రాజకీయ క్రీడలో బ్రాహ్మణులందరినీ సమిధలుగా చేయాలని ఒక సంకల్పంతో మీరు వెళ్తున్నట్టుంది. ఇది దుర్మార్గమైన చర్య. వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు విధానాలని కులాలను పెట్టి ఆడే రాజకీయ క్రీడల్ని మానుకోవాలి. ఇది ఒక బ్రాహ్మణులకు సంబంధించినది కాదు, యావత్ హిందూ జాతికి సంబంధించింది. అందరూ హిందువులు పాల్గొవాలి. దీని మీద ఏకాభిప్రాయంతో హిందువులంతా వచ్చిన తర్వాతే దాని మీద నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ సమయంలో బ్రాహ్మణులందరినీ మీరు పోజేసి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? బ్రాహ్మణులు వస్తారా? ఒకవేళ బ్రాహ్మణులు ఎవరు పాల్గొకపోతే వైసీపీ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టి వీళ్లే బ్రాహ్మణులని చెప్తారా? అంటే బ్రాహ్మణ జాతికి అన్యాయం చేయదలుచుకున్నారా, లేదా మీ రాజకీయ భవిష్యత్తు కోసం బ్రాహ్మణ జాతిని తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారా? ఇవన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయ్యా మల్లాది విష్ణు గారు, మీరు ఈ కార్యక్రమాన్ని మానుకోవాలి. ఇప్పటికే మీకు బ్రాహ్మణుల్లో చాలా చెడ్డ పేరుంది. దయచేసి ఇలాంటివి తీసుకొచ్చి ఇంకా పూర్తిగా భ్రష్టు పట్టే పరిస్థితికి రాకండి. ఇది నా మనవి. అలాగే ఎవరైతే ఈ కార్యక్రమానికి వెళ్ళదలుచుకున్న బ్రాహ్మణులు ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగే సమయంలో మనం సమిధలుగా అవ్వాల్సిన అవసరం మనకి లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెయ్యాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా లడ్డూ విషయంలో నిగ్గు తెలుస్తుంది, నిజాలు బయటపెడతాయి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిన ఆవశ్యకత ఉంది. హిందువుల్లో మన ఒక్కళ్ళమే బ్రాహ్మణులు ఒక్కళ్లే లేరు, అన్ని కులాలు కూడా ఉన్నాయి. అన్ని కులాలని సమిష్టిగా కలుపుకొని వెళ్తేనే దాని మీద ఏదన్నా ఒక కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. మీరు పిలవాలనుకున్నప్పుడు, ఇది రాజకీయ సమావేశంగా పెట్టుకున్నప్పుడు మీరు స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని, హిందూ సంఘాలని, అలాగే అనేక కుల సంఘాలని పిలిచి దీని మీద చర్చా వేదిక నడిపితే బాగుంటుంది. కానీ వైసీపీ పార్టీ తరపున మీరు ఒక మాజీ శాసనసభ్యులుగా ఉండి ఈ కార్యక్రమం పెట్టి యావత్ బ్రాహ్మణ్యాన్ని ఊబిలో దించాలి అనుకుంటే చరిత్ర మిమ్మల్ని వదలదు, బ్రాహ్మణ్యం మిమ్మల్ని వదలదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను విష్ణు గారికి తెలియజేస్తూ, బ్రాహ్మణులందరికీ మరొక్కసారి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దయచేసి ఇది ఆలోచన చెయ్యండి. ఇది ఆలోచన చేయకుండా పోస్టులు పెట్టారు కదా అని చెప్పి పరిగెత్తుకుని వచ్చేస్తే దానికి బాధ్యులం మనమే అవుతాము. రేపు వాళ్ళు చేసే కార్యక్రమంలో ఎక్కువ మంది బ్రాహ్మణులు పాల్గొనకపోయినా డివిజన్లో, విజయవాడకు సంబంధించి 60 డివిజన్లో డివిజన్ నుంచి 10 మందిని తీసుకొచ్చి 600 మందిని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరూ బ్రాహ్మణులని చెప్పినా కూడా అది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. బ్రాహ్మణ జాతి మనుగడకే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది పెద్ద మనసుతో మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది వైసీపీ పార్టీ కార్యక్రమంగా పెట్టుకుంటే తప్పులేదు, కానీ బ్రాహ్మణ సమాజం విజయవాడ అని వేశారు. అందులో ఏ బ్రాహ్మణులు ఉన్నారు? విష్ణు గారికి సంబంధించిన బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారా? ఏ సంఘాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? అలా ఐక్యవేద అని అన్నప్పుడు అందరూ బ్రాహ్మణుల ప్రముఖుల్ని పిలవాలి. మీకు నచ్చిన ఒక 10 మందిని పిలుచుకొని మిగతా వైసీపీ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం సజావుగా నడిచే పరిస్థితి ఉండదు. ఇది మీరు గమనించండి విష్ణు గారు. దయచేసి ఎక్కడైనా సరే ఇలాంటివి మానుకోండి. ఇలాంటి చీప్ పాలిటిక్స్, వైసీపీ ఆడే నీచమైన రాజకీయ క్రీడలో మీరు భాగస్వాములయ్యి బ్రాహ్మణ జాతిని నాశనం అవటానికి మీరు కంకణం కట్టుకోవద్దని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, విఘ్నులైన బ్రాహ్మణులందరికీ నేను శిరస్సు వంచి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారం జరుగుతుంది. తొందరలోనే నిజాలు నిగ్గుతేలుతాయి.
చంద్రబాబు నాయుడు గారు దీని మీద తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా త్వరలో తేటతెల్లం అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ ఆత్మసాక్షికి, ప్రతి ఒక్కళ్ళ మనసుకి, ప్రతి ఒక్కళ్ళ హృదయాలకి తెలుసు ఏం జరిగిందనేది. ఈ రోజు వీళ్ళు చెప్పినంత మాత్రాన, వైసీపీకి సంబంధించిన బ్రాహ్మణ నాయకులు కూర్చోబెట్టి చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. దయచేసి ఇది గమనించాలి. ఇట్లాంటి కార్యక్రమాల్ని మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తే స్వామివారి తప్పు జరిగిన దానికి స్వామివారి ఆగ్రహానికి మనం కూడా బాధ్యులం అవుతాము. రేపు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది గమనించండి అని చెప్పి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పరశురాం.